హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయిన మూవీస్ లిస్ట్ కూడా మనమైతే తెలుసుకుందాం. నిన్న అలాగే ఈరోజు చాలా మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన లక్కీ భాస్కర్. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 28 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. నంబర్ 2 తెలుగు మూవీ అయిన కా. ఈ మూవీ కూడా సేమ్ అక్టోబర్ 31న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 28 అంటే నిన్నటి నుంచి ఈటీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కూడా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఫ్రీగా ఉంటే కనుక ఈటీ విన్లో ఈ మూవీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 3 తెలుగు వెబ్ సిరీస్ అయిన వికట కవి. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 28 అంటే నిన్నటి నుంచి జీ5లో 2 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా అయితే ఉంది. 1970 బ్యాక్డ్రాప్తో రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా వరకు మిస్టరీ స్టోరీ అయితే యాడ్ చేశారు. ఇలాంటి మిస్టరీ స్టోరీస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వీలైతే కనుక జీ5లో ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 4 తెలుగు మూవీ అయిన అప్పుడో ఎప్పుడో ఎప్పుడో. ఈ మూవీ నవంబర్ 7న థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 27న అంటే మొన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది కాబట్టి నేనైతే అనుకున్నాను భయ్య, అంటే మనమే సినిమా కోసం శర్వానంద్ గారు నటించిన మనమే సినిమా కోసం ఎలాగైతే వెయిట్ చేస్తూ ఉన్నామో ఈ సినిమా కూడా ఓటీటీలో రాకుండా పక్కకు పెట్టేస్తారేమో అని అనుకున్నాను. ఎందుకంటే అలాంటి టాక్ అయితే వచ్చింది. కాకపోతే జస్ట్ ఒక 1.5 నుంచి 2 వీక్స్లోనే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. థియేటర్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి చూడాలి అని అనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. నంబర్ 5 తెలుగు మూవీ అయిన తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, ఫిబ్రవరిలో అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 28 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థియేటర్లో కొద్ది వరకు పాజిటివ్ టాక్, మరికొద్ది వరకు నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. సో ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడాలనుకుంటే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 తెలుగు మూవీ అయిన సందేశం. ఎస్, ఈ మూవీ జనవరిలో అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. చాలా అంటే చాలా టైం తీసుకొని ఇప్పుడు నవంబర్ 28 అంటే నిన్నటి నుంచి ఈటీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లవ్ స్టోరీ పరంగా కొద్ది వరకు పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి చూడాలి అని అనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈటీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ సందేశం మూవీ. నెంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన అవర్ లిటిల్ సీక్రెట్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో నవంబర్ 27 నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ నేను ఆల్రెడీ అయితే చూశాను ఫ్రెండ్స్. యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా డ్రామా స్టోరీస్ ఇష్టపడే వారికి మాత్రమే ఈ మూవీ అయితే నచ్చుతుంది. అంతేకాకుండా ఇలాంటి స్టోరీ లైన్స్ మన తెలుగులో చాలా మూవీస్ అయితే మనం చూసి ఉంటాం. వీలైతే చూడడానికి ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమైతే లేదు. మూవీ స్టార్టింగ్లో ఒక 20 మినిట్స్, అలాగే క్లైమాక్స్లో మరొక 20 మినిట్స్. ఇది తప్ప మిగతా స్టోరీ లైన్ మీకు ఏది నచ్చదు. అలాంటి స్టోరీ లైన్ వీలైతే చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 8 కొరియన్ వెబ్ సిరీస్ అయిన మై స్టార్ బ్రైట్. కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2021లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగానే ఈ వెబ్ సిరీస్ మీరు చూసేయవచ్చు. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా చూసుకుంటే 20 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ దాకా అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఇలాంటి వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలోనే ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 9 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన ది మ్యాడ్నెస్.
ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నవంబర్ 28 నుంచి అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది భయ్య. అలాంటి వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే కనుక ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన ది మిషన్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు, లాస్ట్ ఇయర్ 2023 మేన ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు సోనీ లివ్లో నవంబర్ 28 నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ స్పెషల్లీ అంటే మాత్రం కామెడీ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే సోనీ లివ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 11 తమిళ్ వెబ్ సిరీస్ అయిన పారాషూట్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా డిజ్నీ హాట్స్టార్లో నవంబర్ 29 అంటే ఈ రోజు నుంచే 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే కనుక 30 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ మాత్రమే ఉంది. ఇది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, చాలా మందికి నచ్చేలాగైతే ఉంది. అన్న చెల్లి వీరి మధ్యలోనే చాలా స్టోరీ అయితే ఉండబోతూ ఉంది. డ్రామా అండ్ ఎక్కువగా థ్రిల్లర్ స్టోరీ అయితే యాడ్ చేశారు. వీలైతే కనుక డిస్నీ హాట్స్టార్లో ఈ పారాషూట్ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 12 మలయాళం మూవీ అయిన నారదన్. కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2 years బ్యాక్ 2022లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో నవంబర్ 28 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఈ మూవీకి మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చేలాగైతే ఉంటుంది. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, థ్రిల్లర్ అండ్ క్రైమ్ స్టోరీ అయితే యాడ్ చేశారు. మలయాళం నుంచి థ్రిల్లర్ అండ్ క్రైమ్ స్టోరీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ ఆహా ఓటీటీలో తెలుగు ఆడియోలో మీరైతే చూసేయవచ్చు. నెంబర్ 13 కన్నడ మూవీ అయిన కృష్ణం ప్రణయ సఖి. ఈ మూవీ ఆగస్టు 25న ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 28 అంటే నిన్నటి నుంచి సన్ నెక్స్ట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చేలాగైతే ఉంటుంది. ఎక్కువగా డ్రామా అండ్ లవ్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది అని ఒక టాక్ అయితే ఉంది. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. సన్ నెక్స్ట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ మూవీస్ లిస్ట్. మీరు వెయిట్ చేస్తున్న మూవీ ఏదైనా అయ్యి ఉంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతే కనుక ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అండ్ ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.